హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. గీతానంద్ గారు, త్వరలో న్యూ ఇయర్ రాబోతుంది. కొత్త సంవత్సరంలో స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఎటువంటి అంశాలు మరి మార్కెట్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటారు? అండ్ ఇది కూడా కాకుండా ఒమిక్రాన్ థర్డ్ వేవ్ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి, చూస్తున్నాం. మరి ఒమిక్రాన్ ఎఫెక్టు మరి మార్కెట్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? సో దీని గురించి పూర్తి స్థాయి విశ్లేషణ ఇవ్వగలరు? ముందుగా అయితే రానున్నటువంటి 2022 సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు ఎలా ఉండబోతాయి అనేది అందరికీ ఉత్కంఠగా ఉండడానికి కారణం ఏంటంటే, ఈ సంవత్సరం ఇచ్చినటువంటి హై రిటర్న్స్, ఇండెక్సెస్ రికార్డు స్థాయిలో ఇచ్చినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి కంటిన్యూ అవుతాయా అవవా, అలాగే ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్ల ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది అందరినీ కూడా ఒక ఆలోచనలో పడేస్తున్నటువంటి అంశం కింద చెప్పుకోవాలి. ఇందులో మొదట ఈ సంవత్సరం వచ్చినటువంటి అంత రిటర్న్స్ అయితే 2022లో నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మార్కెట్లు ఇంతలా పుంజుకోవడానికి కారణం ఏంటంటే, ఒకసారిగా స్టాక్ మార్కెట్లు పతనమైన తర్వాత మార్కెట్లో చీప్గా స్టాక్స్, వాల్యుబుల్ స్టాక్స్ అని కూడా, మంచి వాల్యూ ఉన్న స్టాక్స్ అన్ని కూడా తక్కువ ధరలో దొరకడంతో మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు భారీగా పెరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్లు అందరూ కూడా కొత్తగా పెరగడం, మాకు కొత్త డిమాట్ అకౌంట్స్ ఓపెన్ కావడం, ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో కావడం, ఇవన్నీ కొన్ని కారణాలు. అయితే ప్రభుత్వాలు తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉద్దీపన ప్యాకేజీలు ఏవైతే ప్రకటించారో అవి మార్కెట్ని స్టేబుల్ కావడంలో చాలా ఉపయోగపడ్డాయి అనేది మనకు అర్థమవుతున్నటువంటి అంశం. సో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, ప్రొడక్షన్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఒకానొక స్థితిలో 2020లో అయితే క్రూడ్ ఆయిల్, మన పెట్రోల్ డీజిల్ వినియోగం పూర్తిగా పతనం కావడంతో క్రూడ్ ఆయిల్ ఎప్పుడూ లేనిగా నెగిటివ్లో కూడా ట్రేడ్ అయింది ఫ్యూచర్. సో ఆ దేశాల మీద కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితులు కనబడేటువంటి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉద్దీపన ప్యాకేజీలు ఇచ్చి ఫ్యాక్టరీస్ని నిలబెట్టడం అనేది ప్రధానంగా కూడా మనకి కలిసి వచ్చిన అంశం. ఇక రెండవది అతి తక్కువ వడ్డీ రేట్లు. ప్రపంచవ్యాప్తంగా అన్ని కేంద్ర బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పూర్తిగా తగ్గించేసినటువంటి పరిస్థితి. మన దేశం విషయానికి వస్తే దాదాపు 24 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ, అది లోపల లోన్ల రూపంలో ఇచ్చారా, అప్పుల రూపంలో ఇచ్చారా పక్కన పెడితే, ఇవన్నీ కూడా ఫ్యాక్టరీస్కి ఒక రకంగా నిలదొక్కుకోవడానికి ఊతమిచ్చాయని చెప్పొచ్చు. తక్కువ వడ్డీ రేట్లు కూడా మనకి ఎకానమీ రికవరీ కావడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. సో ఇవి వచ్చే సంవత్సరం కంటిన్యూ కావు. ప్రభుత్వాలు ఉద్దీపన ప్యాకేజీలను ఉపసంహరిస్తాయి. అలాగే వడ్డీ రేట్ల విషయానికి వచ్చినట్లయితే, వచ్చే సంవత్సరం వడ్డీ రేట్లు పెరగడానికి కేంద్ర బ్యాంకులన్నీ కూడా వడ్డీ రేట్లు యథాతథ స్థాయికి పైకి తీసుకెళ్ళడం కోసం 2 నుంచి 3 సార్లు వడ్డీ రేట్లు హైక్ చేసేటువంటి అవకాశాలను మనం తీసి పారేయలేం. ఇవి కొంత ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని మార్కెట్ మీద చూపేటువంటి అవకాశం ఉంది. అలాగే భారతదేశం విషయానికి వస్తే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి బాగా కలవరపెడుతున్నటువంటి అంశం అంతర్జాతీయంగా. ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్ ధరలు హై నుంచి కొంత దిద్దుబాటుకు లోనయ్యాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ సప్లై పెరగదంటే, ఒపెక్ దేశాలు సప్లై పెంచందే మనకి క్రూడ్ ఆయిల్ ఇంకా కూడా తగ్గి $50 ఈ స్థాయిలకు వచ్చేదానికి పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఇది కొంత కలవర పెడుతున్నటువంటి అంశం కింద, భారత్ మార్కెట్ల మీద ప్రభావం చూపే అంశం కింద చెప్పుకోవచ్చు. అయితే ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్స్ ఇంకా కూడా వెలుగు చూసేటువంటి అవకాశాన్ని తీసిపారేయలేం. పూర్తిగా కరోనా ప్రమాదం ఇక్కడైతే వెళ్ళిపోలేదు, కాకపోతే తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు ఇంతకుముందుతో పోల్చుకుంటే. ప్రధానంగా జనాల్లో అవగాహన పెరిగింది ప్రజల్లో, దాని మీద ఉన్నటువంటి భయాందోళనలు పూర్తిగా తొలగిపోయాయి. కరోనా వచ్చినటువంటి కొత్తల్లో ప్రతి ఒక్కళ్ళు 100% ఇళ్లలో లాక్ చేసుకోవడం, లేదా బయటకు వచ్చినప్పుడు కూడా మీరు చూసే శానిటైజరు, మాస్కు, కొంతమంది అయితే దీనికి న్యూ నార్మల్ అని ఒక పేరు పెట్టి, అంటే ఇక్కడి నుంచి రోజు మాస్క్ వాడడం, చేతులు తుడుచుకోవడం, ఇవన్నీ న్యూ నార్మల్ అన్నారు. ఇప్పుడు కూడా అవి చేయాలి, కాదని నేను అనడం లేదు, కానీ ఇంత ముందున్నంత తీవ్రత అయితే లేదు. ఒకప్పుడు పెళ్ళి అంటే 10 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు కొంతమంది వస్తున్నారు. కొద్దిగా దాని మీద భయాలు తగ్గాయి. కాకపోతే ఆ భయం పూర్తిగా పోయి నిర్లక్ష్యానికి దారితీసి మళ్ళీ అది ఎక్కడ కొంపముంచుతుందనే భయం ఉంది. సో నిర్లక్ష్యం వహించకుండా, అలాగని అంతకుముందు భయపడినంత భయాందోళన చెందకుండా మళ్ళీ కూడా అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఫ్యాక్టరీస్ వైపు, అది మన ఫ్యాక్టరీస్ వైపు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్కూళ్ళు కూడా ఇప్పుడిప్పుడే తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇలాంటి వేరియంట్స్ నుంచి కొంతవరకు మనకు వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా వేగవంతంగానే జరుగుతుంది. అందులో ప్రధానంగా భారతదేశం చాలా వేగంగా 100 కోట్ల డోసులు పూర్తి చేయడం కానివ్వండి, రికార్డు స్థాయిలో, ఇవన్నీ కూడా మనం అనుకున్న దానికన్నా కూడా వేగంగానే జరిగాయని చెప్పచ్చు. ఇవి కొంత మన మీద హర్డ్ ఇమ్యూనిటీ ఒకటి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా
కరోనా ప్రభావం తీవ్రతరం కాకుండా ఎకానమీ మీద పూర్తిగా దెబ్బ, అంత ముందులాగా పూర్తి లాక్డౌన్లు, దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్ళిపోయి ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారకుండా అడ్డుపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మార్కెట్ నెగటివ్లో కూడా పడిపోవడం, బాగా పతనం అయిపోవడం ఇవి ఉండకపోవచ్చు. సో మార్కెట్లు ఇంతకు ముందులా భారీగా పెరగకుండా ఉండడానికి కారణాలు ఏముంటాయి అంటే, మొదటిది కేంద్ర ప్రభుత్వాలు ఉద్దీపన ప్యాకేజీలు ఉపసంహరించుకోవడం, అలాగే మన ఆర్బీఐ, అలాగే కేంద్ర బ్యాంకులన్నీ కూడా వడ్డీ రేట్లు పెంచడం మార్కెట్ల పెరుగుదలకు ఆటంకమైతే మార్కెట్లు పతనమైపోతాయనే భయం లేకుండా ఉండడానికి కారణం వ్యాక్సినేషను, అలాగే ఒమిక్రాన్ ఇలాంటి వేరియంట్స్ వచ్చినా తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ, ప్రోటోకాల్స్ ఇవన్నీ ఉండడం. ఇప్పుడు మనకి కరోనా వచ్చిన వాళ్ళకి మనకి కాక్టైల్ అని ఒకటి వేస్తున్నారు, అది బాగా ప్రభావం చూపిస్తున్నటువంటి మాట వాస్తవం. అయితే ఏ రంగాల మీద ప్రభావం ఎలా ఉంటుంది అనేది రంగాల వారీగా వస్తే, అంటే ఓవరాల్ స్టాక్ మార్కెట్ గురించి ఇది మాట్లాడుకుంటాం. రైట్. అయితే ముందుగా ఇక్కడ నేను 2 రంగాల గురించి ముందుగా అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఒమిక్రాన్ గత నెల రోజులుగా ఒమిక్రాన్ థర్డ్ వేవ్ రాబోతుందన్న ఈ వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే 2 రంగాలపైన అందరి దృష్టి పడింది. ఒకటి ఫార్మా రంగం, ఇంకొకటి ఐటీ రంగం. సో ముందుగా వీటి గురించి మీ విశ్లేషణ తెలియజేయగలరు? ఫార్మా రంగంలో ఒకప్పుడు ఫార్మా రంగాన్ని ఇన్వెస్టర్స్ హేవెన్ అనేవాళ్ళు. సో సేఫ్ హెవెన్ అది ఒక రకంగా చెప్పాలంటే. ఎక్కడా కూడా మార్కెట్లో కన్సిస్టెంట్గా లాభాలు వచ్చేటివి, అంటే హై ఫ్లక్చువేషన్స్ ఉన్నా కూడా లాభాలు బాగానే వచ్చేటివి. అలాంటి ఫార్మా రంగం దాదాపు ఒక 2-3 సంవత్సరాలు మనకి స్తబ్దుగా ఉన్నటువంటి మాట వాస్తవం. ఎక్కడో స్టాక్ స్పెసిఫిక్గా మూవ్స్ అయితే ఉన్నాయి, మేజర్గా కొన్ని స్టాక్స్ స్టేల్ అయిపోయినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కూడా మనకి ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఈ రంగంలో బ్రేక్అవుట్ రావడం జరిగింది. ప్రస్తుతానికి ఫార్మా రంగంలో ఏదైనా జరిగితే కొద్దిగా కరెక్షన్, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది తప్ప ఇది ఇంకొక 2 సంవత్సరాల పాటు కంటిన్యూ కావడానికి అవకాశాలు ఉన్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఒమిక్రాన్ లాంటి వేరియంట్ అనే కాదు, పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్. కరోనా వచ్చిన తరువాత చాలా కాలం పాటు మనుషుల్ని నీరసపరుస్తుంది, అలాగే తలనొప్పి లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఈరోజు వెంటాడుతున్నటువంటి మాట వాస్తవం. సో కరోనా వచ్చి తగ్గిన పేషెంట్స్ని మీరు కనుక అడిగినట్లయితే వాళ్ళు మీకు చాలా కంప్లైంట్స్ చెప్తున్నారు. కాబట్టి మెడికేషన్ అనేది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫార్మా రంగంలో మనకి ఇప్పుడు ఏదన్నా ఒకవేళ జరిగితే దిద్దుబాటు జరుగుతుందేమో కానీ తిరిగి ఈ 2022 సంవత్సరంలో ఫార్మా రంగం స్టాకుల్లో మంచి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. నేను ఇవన్నీ అంటే ఇది ఒక జాతకం చెప్పినట్టని కాదు, కానీ క్లియర్గా మనం ఆలోచించి చూడండి, ఎంతమందికి పోస్ట్ కోవిడ్ లక్షణాలు కనబడుతున్నాయి. కరోనా వచ్చిన వాళ్ళని అడిగి చూడండి. సో వాళ్ళు మెడికేషన్ తీసుకుంటున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి చాలా మంది చెప్తున్నారు బీపీ, షుగర్, మోకాళ్ళ నొప్పులు, ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువే ఉంటుంది ప్రస్తుతానికి, అంటే వాళ్ళు త్వరగా ఎఫెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే గుండెల్లో నొప్పి వస్తుంది చాలామందికి, బ్లడ్ క్లాట్ కావడం ఒకటి ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఫార్మా రంగంలో ఉన్న స్టాక్స్ ఈ సంవత్సరం జనరల్ మెడిసిన్స్ మీద కూడా మీకు నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫార్మా రంగం వైపు దృష్టి సారించవచ్చు. ఐటీ రంగంలో కూడా మనకి ఈ సంవత్సరం కొంత లాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఐటీ రంగం పాజిటివ్గా ఉంటుంది అని అంటే, మనకి మార్కెట్స్లో ఇప్పుడు మీరు గమనించి చూస్తే జాబ్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఒకప్పుడు నిరుద్యోగ శాతం దాదాపు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గడానికి కారణం ఏంటంటే ఐటీ కంపెనీస్ భారీగా హైర్ చేస్తున్నటువంటి పరిస్థితి. పైప్ లైన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి. అలాగే కొత్త టెక్నాలజీస్ వచ్చాయి కాబట్టి ప్రాజెక్ట్స్ కొత్త రిక్వైర్మెంట్స్ పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఒకప్పుడు ఏంటంటే వ్యాపారంలో ఏం జరిగింది అనేది మాత్రమే రిపోర్ట్స్ కింద చూసేవాళ్ళు, ఏం జరగబోతుంది అనే ఫోర్కాస్టింగ్ అనేది మొదలైంది. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఈ రోబోటిక్స్ ఇలాంటి వాటిని ఉపయోగించుకొని ఇంకా కూడా ప్రాసెస్ని వేగవంతం చేసుకోవడం, స్టెబిలైజ్ చేసుకోవడం, కొత్త అన్వేషణల వైపు మార్కెట్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు దృష్టి సారిస్తున్నప్పుడు కంపెనీస్కి ప్రాజెక్ట్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. టెక్నాలజీలో కొత్త టెక్నాలజీ మార్కెట్లో ఇంట్రడ్యూస్ అయితే ఐటీ స్టాక్స్ ఇప్పుడు కూడా మార్కెట్లు ముందుకు కదుపుతాయి. సో ప్రస్తుతానికి ఐటీ రంగంలో కూడా మనకి బాగానే పెరుగుతాయి. ఇవి రెండిట్లో ఏది బెటర్ అంటే ఫార్మా రంగమే కొంత ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది రానున్న సంవత్సరం. అలాగే బ్యాంకింగ్ రంగ స్టాకుల విషయానికి వచ్చినట్లయితే వడ్డీ రేట్ల పెరుగుదల అనేది బ్యాంకింగ్ రంగ స్టాక్స్ మీద కొంత నెగటివ్ ప్రతికూల ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే డిపాజిట్ సేకరించడం కూడా కొంత కష్టతరమైనటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఇది కొంత బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి స్టాక్లో స్టాక్ స్పెసిఫిక్ రన్ ఉంటుంది తప్ప టోటల్
ఇండెక్స్ మీద టోటల్ అన్ని స్టాక్స్ మీద కలిపితే మనకి బాస్కెట్ మీద పెద్ద ఎక్కువ రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఇది కొంత ప్రతికూల వాతావరణమే బ్యాంకింగ్ రంగ స్టాక్స్ మీద. అలాగే నిర్మాణ రంగంలో లేదా రియాలిటీ ఈ స్టాక్స్ ఇంతకుముందు గత కొద్ది సంవత్సరాలుగా స్తబ్దుగా ఉన్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రస్తుతానికి ఉన్న మూమెంట్లో కూడా పెద్ద జోష్ నింపుతున్నటువంటి అవకాశాలు అయితే లేవు. కాబట్టి ఈ రంగంలో ఉన్న స్టాక్స్ మిశ్రమ ఫలితాలని చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆటో రంగం స్టాక్స్లో టాటా మోటార్స్ మళ్ళీ మెరిసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మారుతి కొంతవరకు కూడా స్తబ్దు నుంచి నెగిటివ్ చాలా తక్కువ రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి స్టాక్స్ ఈ సంవత్సరం మళ్ళీ కూడా కొంత పెరిగడానికి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇవి ఎప్పుడు ఇచ్చేటువంటి 18-24% బ్రాకెట్లోనే ఇవి రిటర్న్స్ ఇస్తాయి, ఎక్కువ ఇవ్వవు. సో పోర్ట్ఫోలియోస్లో ఫార్మా రంగంలో ఉన్నటువంటి స్టాక్స్ని పెంచుకోవచ్చు. మన ఇవి వాహన రంగానికి విషయానికి వచ్చినట్లయితే స్టాక్ స్పెసిఫిక్గా మీరు టాటా మోటార్స్ తీసుకోవచ్చు, అశోక్ లేలాండ్ తీసుకోవచ్చు. వీటిలో మనకు పెరుగుదల కనబడే అవకాశాలు. దీంతో పాటు డిసెంబరు ఎండింగ్లో ఉన్నాం కాబట్టి జనరల్గా ఏంటంటే ఈ గత కొద్ది రోజులుగా ఎఫ్ఐఐస్ మార్కెట్లో అమ్మకాలు నికర అమ్మకందారులుగా మిగులుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే అమ్మకాలు అనేవి ఇంకొంతకాలం కొనసాగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో మార్కెట్స్లో ఎఫ్ఐల ట్రెండ్ మనకి ఇన్వెస్ట్మెంట్స్ అలాగే బయట కనుక ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినట్లయితే ఇంకా కూడా ఎఫ్ఐఏలు మన దగ్గర పెట్టుబడులు తక్కువ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. సో ఈ సీజన్లో ఓవరాల్గా 2022లో మనం రిటర్న్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవరాల్ మార్కెట్స్ నుంచి అంటే 10-12% మ్యాక్సిమం ఇండెక్సెస్ పెరగడానికి అవకాశం ఉంది. అంతకన్నా కూడా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశాలు లేవు. అయితే మార్కెట్స్లో కనుక రానున్న రోజుల్లో ఏదైనా బడ్జెట్లో థిమాటిక్ బడ్జెట్ ఏదైనా ప్రవేశపెట్టగలిగితే మార్కెట్స్ ఇన్వెస్టర్స్లో ఏదైనా జోష్ నింపొచ్చు. అంటే మార్కెట్లో స్తబ్దుగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవే మార్కెట్లో జోష్ నింపాల్సినటువంటివి. సో మీకు 2018లో సెప్టెంబర్లో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తూ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మార్కెట్లో మంచి బ్రేక్అవుట్ కారణమైంది. అక్కడి నుంచి కూడా చాలా రంగంలో ఉన్నటువంటి స్టాక్స్ పెరుగుతూ వచ్చాయి. అలాగే పెట్రోలు డీజిల్ విషయానికి వచ్చినట్టయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రైస్ ఫ్లక్చువేషన్ అనేది అంతర్జాతీయ చమురు ధరలతో ఎప్పుడైతే ముడిపెట్టి ఏ రోజుకి ఆ రోజు మార్చుకోవచ్చు అని చెప్పారో అక్కడి నుంచి కూడా ఆ రంగంలో ఉన్నటువంటి స్టాక్స్ లాభపడ్డటువంటి మాట వాస్తవం. కాబట్టి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలే మేజర్గా కూడా మార్కెట్ని డ్రైవ్ చేసే పరిస్థితి ఉంటుంది. అలాగే ఐపీఓలు కొన్ని అట్రాక్టివ్ ఐపీఓస్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎల్ఐసి ఒకటి, ఇవన్నీ కూడా. సో అవి కొంత మార్కెట్ని డ్రైవ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రానున్న సంవత్సరం కూడా లాభాల్లోనే మార్కెట్ ముగుస్తుంది. కాకపోతే ఈ ఇయర్ ఇచ్చినటువంటి ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే లేవు. స్టాక్ స్పెసిఫిక్గా ఏ స్టాక్స్ తీసుకోవచ్చు అనేది మరొక డిస్కషన్లో 2022లో ఏ స్టాక్స్ అట్రాక్టివ్గా ఉంటాయి అనేది మనం కూలంకషంగా చర్చిద్దాం. ఫార్మా రంగం మీద బాగా ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ సంవత్సరం. థ్యాంక్ యూ సో మచ్ గీతానంద్ గారు. 2022 కొత్త సంవత్సరంలో మరి ఏ సెక్టార్స్ నుంచి ఎంత రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా ఒమిక్రాన్ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉండబోతుంది అనే అంశాల గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.